హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. సో ఇప్పుడైతే టైం అయితే 12 అయితే అయిందండి. నేనైతే రైస్ అయితే కుక్ చేస్తున్నాను. ఇదైతే ఉడికిపోయింది, ఇంకా వాష్ చేసుకోవాలి. సో అండ్ అలాగే ఇక్కడైతే గిన్నెలు అయితే కడిగేసుకున్నానండి. ఇంకా నాకు కిచెన్లో వర్క్ అయితే అయిపోయిందండి. మొత్తం కిచెన్ అంతా నీట్గా ఉంది. ఇంకా నాకైతే ఇప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయింది. వాషింగ్ మిషన్లో బట్టలు అయితే ఆరేస్తాను ఫ్రెండ్స్. లేదు మళ్ళీ తీసాను. ఫ్రెండ్స్ ఇంకైతే మేము మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత 4:30కి ఆ టైంలో అయితే ఇంకా ఇంట్లో పనంతా అయిపోయింది. ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకొద్దామని చెప్పేసి వెళ్తున్నామండి. మా వారు నేను కలిసి అయితే పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొద్దామని వెళ్ళాము. ఏంటంటే ఆటో డ్రైవర్కి ఫీవర్ వచ్చిందంట. సో ఇంకా నేను రాను, మీరే వెళ్ళి తీసి తెచ్చేసుకోండి అని చెప్పేసి అన్నాడు. ఇంకా మా వారైతే వెళ్తున్నారు. సరే నేను వెళ్తున్నాను కదా ఎలాగో రా అని చెప్పేసి అంటే ఇంకా సరదాగా అయితే పిల్లలు తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళానండి. వాళ్ళ స్కూల్ నుంచి వస్తూ ఆకలి అంటే KFC కూడా ఇప్పించేసాము. ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎలాగో స్నాక్స్ అడుగుతారు కదా అని చెప్పేసి ఇంకా KFC అయితే అడిగారండి పిల్లలు. ఇంకా వాళ్ళకి నచ్చింది అయితే ఆర్డర్ పెట్టేసుకున్నారు. నాకు నచ్చింది నేను ఆర్డర్ పెట్టేసుకున్నాను. ఇంక ఇంటికి వచ్చి తెచ్చుకొని ఇంకా అయితే లాగించేసారు. ఆ తర్వాత స్నాక్స్ తిన్న తర్వాత కొంచెం ఇంట్లో సరుకులు అయితే అయిపోయినాయి. డీమార్ట్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నానండి. డీమార్ట్కి అయితే వచ్చాము. ఇంకోండి రేపు పొద్దునకి పప్పు మునగాకు వండుదామని ఇప్పుడే ఫ్రెష్గా ఆకు అయితే తెచ్చుకున్నాను. ఈ పప్పు మునగాకు ఎంతమందికి తెలుసో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెష్గా ఉంది కదా, లేదైతే ఇంకా బాగుంటుంది. ఇక్కడైతే కోస్తున్నాను, పొద్దున్నే అవ్వదు కదా అని చెప్పేసి ఇప్పుడే తీసి తెచ్చుకున్నాను. మా దొడ్లోనే ఉంది మునగ చెట్టు, అందుకని కోస్తున్నాను. తెచ్చానండి. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. మళ్ళీ పొద్దున్నే ఇది ఆకంతా కొయ్యాలంటే కష్టం కదా, సో అందుకని చెప్పేసి ఇప్పుడు కోస్తున్నాను. నిన్ను కూడా పడాలా? ఇదిగోండి ఆకు అయితే ఇట్లా కోసుకోవాలి చక్కగా. ముగ్గు నాకుంటే తీసేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే వెన్న అయితే చేసేసాను. ఇంక నెయ్యి అయితే కాసేస్తున్నానండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, నెయ్యి అయితే కమ్మగా మరుగుతుంది. మనం ఎంతైనా ఇంట్లో చేసుకున్న నెయ్యి టేస్ట్ వేరు కదా, బయట కొనుక్కునే నెయ్యి కన్నా ఇంట్లో నెయ్యి టేస్ట్గా ఉంటుంది. మనం నచ్చిన కలర్లో అయితే కాసుకోవచ్చు. మీలో ఎంతమందికి ఇష్టం అండి హోమ్ మేడ్ గీ అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చూస్తున్నారు కదా, నేనైతే 1 లీటర్ మిల్క్ అయితే పోయించుకుంటాను రెగ్యులర్గా. ఆ పాలల్లోంచి తీసిన వెన్నని నేను ఇలా నెయ్యి అయితే ఇంట్లోనే తయారు చేసుకుంటాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కమ్మగా, ఇది ఎంత మరిగితే అంత టేస్ట్గా ఉంటుంది. ఇంక ఇక్కడైతే రైస్ అయితే పెట్టేశాను. నైట్ ఇప్పుడు వచ్చేసి డిన్నర్కి రైస్ పెట్టేశాను. ఇంక మార్నింగే గుడ్లు పులుసు పెట్టాను కదా, ఇంకా అది ఉంది కూర. ఇదిగోండి మొత్తం అయితే ఆకు ఇలా కట్ చేసేసుకున్నాను, కోసేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు మీకు కుదిరితే కాళ్ళు తీసుకోవచ్చు, లేదంటే లేదు. సో చూస్తున్నారు కదా, నాకైతే ఇంత అయ్యింది మొత్తం. మునగాకు చాలా మంచిదండి. పప్పులు వేసుకొని వండుకున్న మునగాకు ఫ్రై చేసుకుంటున్నారు. మునగాకు ఫ్రై కూడా చేసుకోవచ్చు. అండ్ అలాగే సాంబార్లో కూడా వేసుకుంటారండి గోదావరి జిల్లా వాళ్ళు అయితే. ఈ మునగాకు వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది ఉండదు కదా, కళ్ళకి మంచిది. అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి మునగాకు తినడం వల్ల. వారాల్లో ఒకసారైనా మీరు ఇలా మునగాకు తప్పకుండా వండుకోండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు నాకైతే ఇంకా మార్నింగ్కి ఇది కడిగేసి పప్పు ఉడికిన తర్వాత పప్పులో వేసేసుకోవడమే. ఇష్టమైన వాళ్ళు చింతపండు పిక్క కూడా వేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు చింతపండు లేకపోయినా పప్పు అయితే పుట్టుకైనా వండుకోవచ్చు, చప్పడి పప్పులాగా. ఇదిగోండి ఫ్రెండ్స్, నాకైతే డిన్నర్ అయిన తర్వాత నేనైతే మళ్ళీ చక్కగా కిచెన్ అయితే ఇట్లా నీట్గా కడిగేసుకున్నాను, షింకుతో సహా. ఇలా నీట్గా అయితే కిచెన్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా మార్నింగ్ నాకు లేవగానే పెద్ద పని అయితే అనిపించదు. మన వీడియోకు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. ప్లీజ్ తప్పకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడైతే పప్పు మునగాకైతే ఉడికిపోయింది. దీన్ని అయితే తాలింపు వేసుకోవాలి. ఇంకా తాలింపు అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఇడ్లీ వేసేసానండి పిల్లలకి. ఇంక ఇడ్లీ అడిగారు, ఈరోజు ఇడ్లీ అయితే పెట్టేశాను.
అండ్ అలాగే ఇక్కడ రైస్ అయితే ఉడుకుతుంది. ఇంకోండి పప్పు తాలింపు అయితే అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే పప్పు మునగాకు అయితే రెడీ అండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే పూజ అయితే ఈ విధంగా చేసేసుకున్నాను. ఈరోజు ఫ్రైడే కదా, సో ఇలా పువ్వులతో అలంకరించుకొని నేనైతే 2 దీపాలు అయితే పెట్టుకున్నానండి. ఏ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను. నా పూజ కనుక నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.